ప్రజల్లోకి వెళ్లే విషయంలో, వారిని తమ వైపు తిప్పుకునే విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మధ్య తేడా చాలా ఉంది. చేయగలిగిందే చెప్పడం, చెప్పిన వాటిని చేతల్లో చూపించడం వైఎస్ జగన్ గుణం. తద్వారా ప్రజల విశ్వసనీయతను చేరుకున్న నాయకుడు వైఎస్ జగన్ కాగా, ఎన్నికలు రాగానే ఇప్పటి హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని తొంగలో తొక్కడం చంద్రబాబు నైజం. తాను చేసిన పనులు నచ్చితే తనకు ఓటేయాలని జగన్ అడుగుతున్నారు. జగన్ పథకాలను యథాతథంగా అమలు చేయటమే కాకుండా సొమ్మును పెంచి ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. కానీ తనవంటూ వినూత్నమైన పథకాలను, ప్రజలకు మేలు చేసే పథకాలను చంద్రబాబు ప్రకటించడం లేదు. ప్రకటించడానికి కూడా ఆయన వద్ద ఏమీ లేవు. దాంతోనే జగన్పై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ మీద ద్వేషం వెళ్లగక్కుతున్నారు. జగన్ పాలనలో విధ్వంసం జరిగిందని అంటున్నారు. ఆ విధ్వంసం ఎలా జరిగిందో నిర్దిష్టంగా, సోదాహరణంగా చెప్పడం లేదు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వైఫల్యాలేవీ లేకపోవడంతోనే ఇష్టారీతిగా జగన్ మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్ జగన్ మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏమవుతుందో నిర్దిష్టంగా చెబుతున్నారు. నచ్చితే ఓటేయండి అని మాత్రమే అడుగుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్ ఊకుతంపుడు వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబుపై సభ్యత వీడి మాట్లాడలేదు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతూ వచ్చారు. ప్రజలకు అందించే పథకాలపై నిర్దిష్టంగా, స్పష్టంగా వివరించారు. కాపు రిజర్వేషన్లు అమలు చేస్తానని అసాధ్యమైన హామీని ఇవ్వలేనని ధైర్యంగా చెప్పారు. ఆ ధైర్యం చంద్రబాబులో లేదు. ముఖ్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే పథకాలను గానీ, ప్రజలకు మేలు చేసే పథకాలను గానీ ఆయన చెప్పడం లేదు. గాలివాటం హామీలను మాత్రమే ఇస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయకపోవడంతో చంద్రబాబుపై ప్రజలు విసుగు చెందారు.